జ్యోతిషం అనే ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఎంతో మంది ఆడవాళ్ళని లోబర్చుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. నాసిక్ జిల్లా నాసిక్ జిల్లా బాలకిల్లా. నేనే దేవుణ్ణి, సర్వరోగాలని నేనే నయం చేయగలను అని చెప్పి సెల్ఫ్ గాడ్ అనే పేరుతో పబ్లిసిటీ చేశాడు. పనికి రాని చింతగింజల్ని 1,00,000 రూపాయలకి, సాధారణంగా దొరికే తేనెని 9 లక్షలకి అమ్మి 1,500 కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. భక్తి, నమ్మకం పేరుతో భయాన్ని సృష్టించి 150 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేశాడంటే యూ కెన్ ఇమాజిన్ హౌ హీ కొలాప్స్ ద సొసైటీ అని. ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మన సమాజంలో ఎలాంటి నీచులు ఉన్నారో, ఎంత చీడ పురుగులు మంచి అనే ముసుగులో బ్రతుకుతున్నారో అండ్ ఎంతమంది జీవితాలని నాశనం చేస్తున్నారో అర్థమవుతుంది. ఇతని పేరు అశోక్ కారత్. వయసు 67 సంవత్సరాలు. మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటాడు. ఈయనకి సమాజంలో ఒక గౌరవప్రదమైన పేరుంది. జ్యోతిషం బాగా చెప్తాడు అని చెప్పి, ఎవరు ఎలాంటి సమస్యలతో వచ్చినా చిటికలో మాయం చేస్తాడు అని చెప్పి. కానీ ఆ మాయ వెనుక పెద్ద కుట్ర ఉందని మాత్రం ఎవరికి తెలియదు. నాసిక్లోని కెనడా కార్నర్ అనే ప్రీమియం ఏరియాలో అశోక్ కారత్ ఓకస్ ప్రాపర్టీ డీలర్స్ అండ్ డెవలపర్స్ అనే పేరుతో ఒక ఆఫీస్ని ఏర్పాటు చేశాడు. ఆ ఆఫీస్కి వచ్చే మహిళల్ని జ్యోతిష్యం, న్యూమరాలజీ పేరుతో నీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని చెప్పి నమ్మించి నమ్మబలికి వారి బలహీనతల్ని టార్గెట్ చేశాడు. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం మహిళల్ని తన ఆఫీస్కి పిలిపించి ప్రత్యేక పూజలు చేయాలి అని చెప్పి రెగ్యులర్గా చెప్తూ ఉండేవాడంట. ఆ తర్వాత వారికి మత్తు కలిగించే పదార్థాలు ఇచ్చి వారిని హిప్నోటైజ్ చేసి వారి మీద పూర్తిగా కంట్రోల్ సాధించేవాడు. హిప్నటైజ్ అయ్యేసరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు కదా, వాళ్ళ మైండ్ కాన్షియస్ స్టేజ్లో ఉండదు. అలాంటి టైంలో వాళ్ళని భయపెట్టి నీ భర్త ప్రాణాలకి ప్రమాదం ఉంది, ఇది ఒక దుష్టశక్తి ప్రభావం అంటూ వాళ్ళని మానసికంగా పూర్తి బలహీనపరిచి లైంగికంగా వాడుకునేవాడు. ఇది ఒక్కరితో ఆగిపోలేదు. అతని దగ్గర నుంచి పోలీసులు ఒక పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో 58 మంది మహిళలతో చేసిన అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోలన్నీ అతను తన ఆఫీస్లో దాచేసిన హిడెన్ కెమెరాలతో రికార్డ్ చేసినవి. అంటే అతని దగ్గరికి సహాయం కోసం వెళ్ళిన ప్రతి మహిళ తెలియకుండా ఒక ట్రాప్లో పడిపోయింది. ఆ విషయం తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అండ్ కొంతమంది మహిళలకి సంతానం కలగకపోయినా, ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని ఏదో ఒక జ్యోతిష్యుడికి చెప్పి పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. ఎవరు చేస్తారని చెప్పి కనుక్కుంటూ ఉంటారు. ఇదే కదా సొసైటీలో జరిగేది. వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని కొంతమంది జ్యోతిష్యులు మీరు ఆ దేవుణ్ణి ఇన్ని రోజులు ప్రార్థించండి, పలానా రోజున పేదవారికి అన్నదానం చేయమని చెప్తారు. కానీ ఈ అశోక్ అనే పర్సన్ మాత్రం నేనే ఒక దేవుణ్ణి అని చెప్పి వాళ్ళని నమ్మించాడు. వెర్రి జనం కదా. ఇలాంటి మోసాలు ఎన్ని జరిగినా కొంచెం కూడా రియలైజేషన్ లేకుండా మళ్ళీ ఇలాంటి మోసగాళ్ళని నమ్మేస్తూ ఉంటుంది సమాజం, అందులో మహిళలు ఎస్పెషల్లీ. ఎందుకు అంటే గొర్రెలు కషాయవాణి మాత్రమే నమ్ముతారు. అలాగే సేమ్ ఇక్కడ కూడా నమ్మించి మోసం చేసే వాళ్ళని నమ్మగలుగుతారు. సో ఇలా సంతాన సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, లేక పదవి వ్యామోహం ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా ఒక ట్రాప్లో పడేశాడు అశోక్. ఎందుకు పనికిరాని చింతగింజల్ని తీసుకొని ఇవి మంత్రించిన రాళ్ళు, ఇవి మీ దగ్గర ఉంటే అన్ని శుభాలే కలుగుతాయని చెప్పి కిలో 1,00,000 రూపాయలకు అమ్మాడంటే నమ్మండి. బయట షాప్స్లో అమ్మే నార్మల్ తేనెను తీసుకొని ఇది సాధారణమైన తేనె కాదు, ఇది ఒక పవిత్రమైన తేనె, ఇది గనక మీరు రోజు తాగితే సంతానం కలుగుతుంది అండ్ అలాగే శరీరంలో ఉన్న సర్వ రోగాలు నశిస్తాయని చెప్పాడు. పిచ్చి జనం అసలు అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోకుండా వాటిని బై చేశారు. చివరికి ఈ మనీతో అతను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒకసారి కన్సల్టేషన్ కోసం 50 లక్షల వరకు ఛార్జ్ చేసేవాడని తేలింది. అంటే అతని మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా? 1,500 కోట్లకు పైగే ఉంటుంది అని చెప్పి అంచనా వేశారు పోలీసులు. ఇదంతా ఎలా సంపాదించాడు? ఈ చింతగింజలు, ఈ తేనె ఇవిచ్చే కదా దాదాపు ఇన్ని కోట్లు వెనకేసుకుంది. ఇది భక్తి మీద నిర్మించబడిన సామ్రాజ్యం కాదు, భయం, మోసం, దోపిడీ మీద కట్టేసిన సామ్రాజ్యం. సిటీ విచారణలో అడ్గావ్, సిన్నర్, పాతార్జీ, ఓజర్, షిర్డీ ఏరియాస్లో అండ్ నాసిక్ జిల్లా అంతటా కూడా భూములు, భవనాలు, లగ్జరీ వాహనాలు అశోక్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ అయింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. ఇక విదేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని చెప్పి అనుమానం కూడా ఉంది. అండ్ టోటల్గా చూస్తే అప్రాక్సిమేట్లీ
1500 కోట్లు విలువగా ప్రాపర్టీస్ అతని వెనుక ఉన్నాయని చెప్పి ఇప్పుడు రుజువైంది. అసలు అశోక్ ఆఫీస్లో కొన్ని ఫైల్స్ని అధికారులు కలెక్ట్ చేస్తున్న సమయంలో అక్కడ రిమోట్తో నడిచే ఒక 20 అడుగుల బొమ్మ పాము కనిపించిందంట. ఈ ఎవిడెన్స్ ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, అక్కడికి వచ్చిన వారికి ఈ రిమోట్ ద్వారా ఆ స్నేక్ని మూవ్ చేస్తూ చూశారు కదా నా శక్తి యొక్క పవర్ అని చెప్పి నమ్మించి చాలామంది ఆడవాళ్ళని ఇలా లొంగ తీసుకున్నాడు అని చెప్పి అర్థం చేసుకున్నారు పోలీసులు. అదే మీడియాకి బ్రీఫ్ చేశారు. ఇలా 150 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు చేశాడని చెప్పి అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇంత పెద్ద మోసం చేస్తున్న వాడిని ఇన్ని రోజులు పట్టుకోకుండా ఇప్పుడు మాత్రమే ఎలా పట్టుకున్నారు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి మీకు డౌట్ రేజ్ అయ్యి ఉంటుంది. ఇతని బండారం బయటికి ఎలా వచ్చిందంటే, ఒక 36 సంవత్సరాల మహిళ 2022లో పెళ్లి సమస్యలతో అతని దగ్గరకు వెళ్ళింది. ఆమెకు కూడా ఇలాంటి మాయ మాటలే చెప్పి శారీరకంగా మానసికంగా చిత్రహింసలకి గురి చేశాడు ఈ అశోక్ కారత్. ఇలా 2025 వరకు అంటే 3 ఏళ్ల పాటు ఆమె ఈ నరకాన్ని అనుభవిస్తూనే వచ్చింది. చివరికి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆ ఫిర్యాదుతో అశోక్ చేస్తున్న మోసాలకి మాస్క్ రిమూవ్ అయింది పోలీసుల ద్వారా. కానీ అశోక్ కారత్కి పొలిటికల్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పి పోలీసులకు తెలుసు. అరెస్ట్ లీక్ అయితే అతను తప్పించుకుంటాడని చెప్పి పోలీసులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే అర్ధరాత్రి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. పోలీసుల బృందం అతని ఫామ్ హౌస్ బయట దొంగ దొంగ అని చెప్పి అరుస్తూ తెగ గందరగోళం క్రియేట్ చేసేసింది. అక్కడ ఏదో జరిగిపోతుందని ఒక హడావిడి చేసింది. సో ఆ కన్ఫ్యూజన్ని అవకాశంగా తీసుకొని అతని ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అతనికి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అతని బెడ్రూమ్లో నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు. రైడ్లో అతని ఫామ్ హౌస్లో తుపాకులు, తూటాలు ఇలా అనేక వస్తువులు దొరికాయి పోలీసులకి. మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారి తేజస్వి అండర్ కవర్లో ఈ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అతనిపై చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒకవైపు రేప్, మరోవైపు బ్లాక్మెయిలింగ్, మూఢనమ్మకాల ద్వారా చేసిన దోపిడీ, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఫైల్ చేశారు. అండ్ ఇది ఓన్లీ క్రైమ్ స్టోరీనా కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ తుఫాన్కి కారణమైంది. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారని చెప్పి తెలుస్తోంది. మీర్గావ్లో అతనికి ఇషానేశ్వర్ ఆలయం మరియు ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈ ప్రదేశాలకి తరచూ కొంతమంది నాయకులు, ప్రముఖులు, ప్రభావశీల వ్యక్తులు వచ్చి అతనికి గౌరవం తెలుపుతూ దర్శనం చేసుకునేవారు. నాసిక్ జిల్లాలోని సిన్నర్ ప్రాంతంలో ఉన్న శ్రీ ఇషానేశ్వర్ ఆలయ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్న అశోక్ కారత్ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పెద్ద వ్యాపారవేత్తలకి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు. అతని ఆలయానికి వెళ్ళిన వీడియోలు, ఫోటోలు బయటికి రావడంతో ఇంత పెద్ద నేరాలు జరుగుతున్నా ఎవ్వరికీ తెలియలేదా, లేక తెలిసినా చూడనట్లే ఉన్నారా అని చెప్పి పబ్లిక్ నుంచి ప్రశ్నలు షురూ అయ్యాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చాణక్కర్ అశోక్ కారత్ పాదాలు కడుగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అయింది, వైరల్ అయిపోయింది. అదే మహిళా కమిషన్ అధ్యక్షురాలు అతనికి గొడుగు పట్టుకున్న ఫోటో కూడా దేశం మొత్తం చూసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె అశోక్ కారత్ యొక్క శివానికా సంస్థాన్ ట్రస్ట్కి ట్రస్టీ కూడా. ఆమె పదవి దేనికో తెలుసా? అన్యాయం జరిగితే మహిళలకి న్యాయం చేయడానికి ఉంది. కానీ ఆమె ఆ మహిళలపై అత్యాచారం చేసిన మనిషి పాదాలను కడుగుతోంది. ఇక్కడ ఇంతకు మించిన నీచమైన పని మరొకటి లేదని చెప్పి అటువైపు ప్రతిపక్ష పార్టీల నుంచి, ఇంకోవైపు పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంలో చివరికి ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ధర్మం వైపు నిలబడితే అదే మనల్ని ఉన్నత శిఖరాలకి చేరుస్తుంది అని చెప్పి మనం భావించాలి. అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి అడ్డే ఉందని చెప్పి అధర్మం వైపు అడుగులు వేస్తే చివరికి అందపాతాళానికి పడిపోవాల్సి వస్తుంది. సేమ్ ఈ అశోక్ అండ్ రూపాలి లాగానే అదే మనకి కేసులో కనిపిస్తోంది. మార్చి 18న అశోక్ కారత్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను నాసిక్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతని భార్య కూడా విడాకుల నోటీస్ పంపించిందని చెప్పి వార్తలు వచ్చాయి. బట్ దీనికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాలి. 10th క్లాస్ ఫెయిల్ అయిన అశోక్ ఒక పెద్ద వ్యవస్థనే నాశనం చేశాడు అంటే దానికి కారణం కేవలం అతని మోసపూరితమైన మైండ్ సెట్ ఒకటే కారణమా? కాదు. ఇలాంటి వారిని నమ్మే జనాలది కూడా ఖచ్చితంగా తప్పే. వాళ్లే కరెక్ట్గా ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి చెప్పండి? అశోక్ కారత్ కేసు మనకు ఒక పెద్ద గుణపాఠం నేర్పిస్తుంది. నమ్మకాన్ని ఆయుధంగా వాడే మనుషులు సమాజంలో ఉంటారు. వారు ముందు డబ్బు డిమాండ్ చేస్తారు, తర్వాత ఎంతటి నేరానికైనా దిగజారిపోతారు. పవిత్రత పేరు మీద, శక్తి పేరు మీద ఎవరైనా అడ్డగోలుగా డబ్బులు అడిగినా, మీ ప్రైవసీకి హాని కలిగించే పరిస్థితిలో పెట్టినా అది వ్యాపారం, అది మోసం.
మనల్ని మనం కాపాడుకోవటానికి మనకున్న అతిపెద్ద ఆయుధం ఒకటి, అది ప్రశ్నించే తెలివి, ధైర్యం చేసి తీసుకునే అడుగులు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి అనేక వీడియోస్ ప్రతిరోజు మీకు ఒకటి వస్తూ ఉంటుంది నా నుంచి. అండ్ మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. జై హింద్.